నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన లేక మరణించిన వ్యక్తుల బాధిత కుటుంబాలకు నష్టపరిహారం త్వరితగతిన అందించాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. రాష్ట్ర వ్యాప్తంగా సింగిల్ విండో విధానంలో గణేష్ ఉత్సవ కమిటీలకు అనుమతులు ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు చలసాని ఆంజనేయులు. రోడ్డు ప్రమాదాలలో గాయపడిన లేక మరణించిన వ్యక్తుల బాధిత కుటుంబాలకు నష్టపరిహారం త్వరితగతిన అందజేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని మినీ వీక్షణ సమావేశ మందిరంలో రోడ్డు ప్రమాదాల నష్టపరిహారంపై ఆయన సమావేశం నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలలో మరణించిన వ్యక్తుల బాధిత కుటుంబాలకు 2 లక్షలు, గాయపడిన వారికి 50,000 చొప్పున నష్టపరిహారం కేంద్ర ప్రభుత్వం అందజేస్తుందని ఆయన తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 12 రోడ్డు ప్రమాదాల కేసులు నమోదైనట్లు ఆయన చెప్పారు. అందులో 7 కేసుల్లో బాధిత కుటుంబ సభ్యులకు పూర్తి నష్టపరిహారం అందజేసినట్లు ఆయన చెప్పారు. మిగిలిన 4 కేసులకు సంబంధించి నష్టపరిహారంపై కలెక్టర్ అధికారులను ఆరా తీశారు. 4 కేసులలో 1 కేసుకు సంబంధించి దస్త్రాలన్నీ సిద్ధం చేసి ఇన్సూరెన్స్ కౌన్సిల్కు అందజేసినట్లు, త్వరలో నష్టపరిహారం బాధిత కుటుంబాలకు అందజేయబడుతుందని ఉప రవాణా అధికారి కలెక్టర్కు తెలియజేశారు. మిగిలిన 3 కేసులకు సంబంధించి సంబంధిత దస్త్రాలను సిద్ధం చేసి బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందజేయటకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రేపల్లె రెవెన్యూ డివిజన్ అధికారిని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకాన్ని బాధిత కుటుంబ సభ్యులు వినియోగించుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప రవాణా అధికారి పరంధామరెడ్డి, కలెక్టర్ కార్యాలయం మెజిస్టీరియల్ విభాగ సూపరింటెండెంట్ స్మక్ ఆజాద్ వీక్షణ సమావేశం ద్వారా ఆర్డీఓలు మరియు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సింగిల్ విండో విధానంలో గణేష్ ఉత్సవ కమిటీలకు అనుమతులు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు చలసాని ఆంజనేయులు ప్రభుత్వాన్ని కోరారు. బాపట్ల పట్టణంలోని ఎంఎస్ఆర్ కళ్యాణ మండపంలో నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రానున్న గణేష్ పండుగ ఉత్సవాలు ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవటం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా విద్యుత్ కూడా ఉచితంగా ఇవ్వాలని అన్నారు. విగ్రహాలు మొత్తం ఉత్సవంగా నిమజ్జనకు వెళ్లే విధంగా కమిటీ సభ్యులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు ఆర్ లక్ష్మీపతి ఆధ్వర్యంలో నూతన కమిటీ అధ్యక్షుడిగా గోపాలం రామస్వామిని ఎన్నుకున్నారు. వీరితో పాటు కార్యదర్శి, కోశాధికారి సభ్యులను ఎన్నుకున్నారు. ప్రతిరోజు కూడా హారతులు కానీ, భజనలు కానీ, విద్యార్థులు కానీ, మహిళలు కానీ, సర్వమతాలు అందరినీ కూడా కలిసి అందరితో కూడా కలిసే కమిటీని ఏర్పాటు చేసుకుంటాం. అందరూ కలిపి సామూహికంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తాం. దీంట్లో మతాలు ఏమీ కూడా లేవు. అందరూ కలిసి ఒక వినాయక చవితి అంటే హరికథలైనా, బుర్రకథలైనా, భగవత్ ప్రవచనాలైనా, భజనలైనా, కోలాటాలైనా ప్రతిదీ కూడా అందరూ కలిసి చేసుకునేటువంటి పండుగ. మేము కూడా ఇదే సామూహికమైనటువంటి ఇది ఉండాలి, ఎక్కడా విఘ్నాలు లేకుండా ఉండాలి. పిల్లల కాడి నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా రేత్రిమూడు భజనలు కానీ, వినాయకుడిని కొన్ని రకాలైనటువంటి ఇన్ని వేల సంవత్సరాల నుంచి కూడా విఘ్న వినాయకుడిగా ఇన్ని పూజలు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితులు. ఈ రోజున కూడా అదే భవిష్యత్తు తరాలకి ప్రతి గ్రామాన, వీడివాడల, వీధివాదల, కుటుంబాలకు సంబంధం లేకుండా అందరినీ సామూహికంగా వాళ్ళలో ఉన్నటువంటి అందరినీ కలిసి చేసేటువంటి కార్యక్రమాలే వినాయక చవితి. వినాయక చవితి అనేది ఒక సింబాలిక్, సామూహికంగా కలిపి చేసేటువంటిది వినాయక చవితి. దాంట్లో మేమంతా కూడా వాళ్ళ రాష్ట్రం అంతా కూడా గత సంవత్సరమే అద్భుతంగా జరిగింది. ఈ సంవత్సరం రాష్ట్రం అంతా ప్రతి దగ్గర కూడా వాళ్ళ ప్రభుత్వం కూడా, ముఖ్యమంత్రి గారు కానీ, కుటుంబ ప్రభుత్వం కానీ అందరూ కూడా పూర్తిగా సహకరిస్తున్నారు. ఎక్కడ కూడా ప్రజలందరూ కూడా సామూహికంగా దీన్ని సంఘటితంగా కలిసి చేసుకునేటువంటి పండుగలో మేము ఆ రకంగా ప్రయాణం చేసి భవిష్యత్తు తరాలకి ఒక మంచి ఆదర్శమైనటువంటి ఒక మెసేజ్ ఇవ్వాలి. దీంట్లో భాగస్వామ్యం ఖచ్చితంగా భవిష్యత్తు తరాలకి అందరూ ఒక సమిష్టి నిర్ణయాలు, ఒక విఘ్నాలు లేకుండా ఉండేటువంటి ఒక మెసేజ్ అందరూ కలిపి సమిష్టిగా చేసినటువంటి పండుగ వినాయక గణేష ఉత్సవ సమితి ముఖ్య ఉద్దేశం అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మండపాలు ఒక గూటి కిందకి ఒక గొడుగు కిందకి రావడానికి తీసుకురావడానికి ముఖ్య ఉద్దేశం. దీంట్లో
ఏ విధమైన పోలీసు ఇబ్బందులు, గవర్నమెంట్ ఇబ్బందులు అలాంటి ఎవరికి ఏమీ లేకుండా చేయటం. రెండోది ఈ పూజా కార్యక్రమాలు కానీ ఇంకా సమైక్యమైన భావనలు రాబోయే తరాలకు కూడా తెలియచెప్పటానికి ఈ పూజా విధానం ఈ విధంగా ఉంటుంది అని ఒక యూనివర్సల్గా ఒక సిస్టంలోకి తీసుకొని వస్తే రాబోయే తరాలకు కూడా ఈ విధమైన ఆధ్యాత్మిక భావాలు అందుబాటులో ఉంటాయి. అలాగే మన ప్రాచీనమైన కళలు భరతనాట్యం అని, ఈ కోలాటాలని ఇతరత్ర, ఎందుకంటే ఈ వల్గారిటీగా ఉన్న సినిమా పాటలు అలాంటివన్నీ తీసి మెల్లమెల్లగా నిర్మూలించడం, వారికి తెలియక కొంతమంది అవి పెట్టి అది ఒక కోలాహలంగా అనుకుంటారు. కానీ దైవ సంబంధమైన కార్యక్రమాల్లో అలాంటి వాటిని మెల్లగా మనం నచ్చజెప్పి మాన్పించేసి అన్ని భక్తిపరమైన కార్యక్రమాలు, సామరస్యతగా ఉండే కార్యక్రమాలు, అలాగే డీజేల్లో ఉన్న విపరీతమైన శబ్దాలను కూడా రిడ్యూస్ చేద్దాము. గవర్నమెంట్ ఎంతవరకు అయితే అనుమతి ఎన్ని డెసిబుల్స్ అయితే ఇస్తుందో అంతవరకు పెట్టుకొని చేసుకోవడానికి అనుమతులు అన్నీ సక్రమంగా ఉండేటట్టు ఒక ఏకతాటిగా అందరికీ, ఎవరికైనా ఇతర మతస్థులు కానీ ఇంకోళ్ళు కానీ అందరికీ చాలా చక్కగా ఉన్నది, ఇది ఆదర్శప్రాయమైంది అని తెలియజెప్పడానికి ఈ పెద్దలందరూ పూనుకొని చేస్తున్న కార్యక్రమం. ఈ కార్యక్రమం మేమందరూ భాగం అవ్వటం నిజంగా మా అదృష్టం అనుకుంటున్నాం. తెలంగాణ సాధించిన పెట్టిన ఉద్దేశం ఆ రోజు ఇండిపెండెన్స్ రావడం కోసం ఆ రోజు దేశంతో ఇది ప్రధాన భూమికి పోషించింది. ఆ రోజు వినాయక చవితి స్టార్ట్ చేయడం ద్వారా బాలగంగాధరకు ఇది ప్రధానమైన భూమికి పోషించింది. ఇది రాను వినాయక పూజలకి కొంచెం ఇబ్బందికర వాతావరణం వస్తే వాతావరణం కాకుండా ఆధ్యాత్మిక క్రియేట్ చేసినట్టుగా ఉండాలి. ఏది పందిళ్ళు అంటే అక్కడ వెళ్తే ఒక ఆధ్యాత్మిక భావన రావాలి. అంతేకాదు ఏదో పందిళ్ళు చేయడం, అక్కడ డాన్స్ చేయడం కాకుండా ఒక క్రమబద్ధంగా పూజలాగా ఉండాలి. ఆ మందిరానికి వెళ్తే, ఆ గణపతి మందిరికి వెళ్తే అది ఆధ్యాత్మిక కేంద్రం కావాలి. అది యొక్క ముఖ్య ఉద్దేశం ఈ గణేశ సమితి. ఆ రకంగా మేము రాబోయేలో అవరి 64 కళ్ళ మనకు తోలుబామ దగ్గర నుంచి చిన్న చిన్న నాటకం దగ్గర నుంచి మరి భక్తి దగ్గర నుంచి లేకపోతే కూచిపూడి దగ్గర నుంచి అన్ని రకాలు పిల్లల కూచిపూడి దగ్గర నుంచి ఇట్లాంటి కార్యక్రమాలు చేయించాలి. ఏదో ఉన్న బొమ్మ పెట్టే కాకుండా 2 పూట్ల పూజ చేయాలి. పొద్దున సాయంత్రం దంపతులు కూర్చొని ప్రసాదం పంచాలి. ఒక ఆధ్యాత్మిక పడాలి. దీని ద్వారా దేశ సమైక్యత కాపాడేదే ఈ గణేశోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. చారిత్రక నేపథ్యం, ఆధ్యాత్మిక ప్రాశస్త్యం కలిగిన బాపట్ల జిల్లాలోని చందోలు శ్రీ బగలాముఖి అమ్మవారి దేవస్థానం భక్తుల కోలాహలం, ప్రముఖుల సందర్శనలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. రాష్ట్ర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల రాకతో ఆలయ ప్రాంగణంలో సందడి నెలకొంది. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడమే కాకుండా దేవాదాయ శాఖ ప్రతిష్టాత్మక ఆరాధన మాసపత్రికను ఆవిష్కరించడం విశేషంగా నిలిచింది. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో వెలువడుతున్న ఆరాధన మాసపత్రికలో ఈ నెల సంచికలో చందోలు బగలాముఖి అమ్మవారి ఆలయ విశేషాలను, స్థల పురాణాన్ని అత్యంత ఆకర్షణీయంగా ఆర్టికల్గా ప్రచురించారు. దీనిని బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్రవర్మరాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చందోలు అమ్మవారి ఆలయం బాపట్ల ప్రాంతానికే మణిహారం. ఆలయ మహిమలను రాష్ట్ర స్థాయిలో ప్రచారం చేసేలా మాసపత్రికలో ప్రత్యేక కథనాన్ని ప్రచురించిన దేవాదాయ శాఖ కమిషనర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది భక్తులకు, పర్యాటకులకు ఆలయ గొప్పతనాన్ని మరింతగా తెలియజేస్తుందని కొనియాడారు. రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ చీఫ్ ఇంజనీర్ పీకే విజయశ్రీ అమ్మవారిని దర్శించుకొని ఆలయ పరిసరాలను పరిశీలించారు. అనంతరం ఆలయ అభివృద్ధి, భక్తుల కోసం చేపట్టాల్సిన రహదారి అనుసంధానంపై ట్రస్ట్ బోర్డు సభ్యులతో ఆమె సమీక్షించారు. ఆధ్యాత్మిక కేంద్రాలను అభివృద్ధి చేయడం ద్వారా భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఆలయానికి వచ్చే రహదారుల మెరుగుదలకు సానుకూల చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. అదేవిధంగా ఏపీ ఫుడ్ కమిషన్ సభ్యులు జక్కంపూడి కృష్ణకిరణ్ ఆలయాన్ని సందర్శించి భక్తులకు అందిస్తున్న ప్రసాదాల నాణ్యత, ఆలయ పరిసరాల పరిశుభ్రతపై సంతృప్తి వ్యక్తం చేశారు. అమ్మవారిని దర్శించుకోవటం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించానన్నారు. సివిల్ సప్లై అధికారులతో కలిసి ఆయన పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగేసిన నరేంద్రవర్మరాజు మాట్లాడుతూ చందోలు అమ్మవారి కృపతో బాపట్ల జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోంది. ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసి పర్యాటక రంగంలోనూ ప్రత్యేక గుర్తింపు వచ్చేలా కృషి చేస్తాం. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ట్రస్ట్ బోర్డు అధికారులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి జి నరసింహమూర్తి మాట్లాడుతూ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అదనపు సౌకర్యాలను కల్పిస్తున్నామని, వీఐపీల సందర్శనతో ఆలయ కీర్తి మరింత పెరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ కలకోట చక్రధర్ రెడ్డి, బోర్డు సభ్యులు వక్కలగడ్డ ప్రసాదు, ఎనకపల్లి వెంకటప్పయ్య తదితరులు పాల్గొన్నారు. పిట్టలవానిపాలెం మండలం భవనంవారిపాలెంలోని రెడ్డిపాలెం సెంటర్ వద్ద శ్రీ గోవిందమాంబ సమేత శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవస్థానం నందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పిట్టువారిపాలెం భజన బృందం మరియు గ్రామంలోని భక్తులచే భజన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. కర్లపాలెం మండలంలోని పలు గ్రామాలలో వరి నారుమడులు ప్రారంభమయ్యాయి. కర్లపాలెంలోని ఇసుక ప్రాంతాలలో పండిస్తున్న వరి ప్రసిద్ధి చెందింది. కాకుమాను, రేటూరు, రేపల్లె, పొన్నూరు ప్రాంతాల్లోని రైతులు కర్లపాలెంలో మగతాకు వరి నారులు పోయిస్తుంటారు. రైతులు వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. వర్షాలు కురిస్తే మరో 20 రోజుల్లో పూర్తి స్థాయిలో వరి నాట్లు పడే అవకాశం ఉందని రైతులు తెలిపారు. కర్లపాలెం మండలంలోని కొత్తనందాయపాలెం, పాతనందాయపాలెం, ఎంవి రాజుపాలెం, నల్లమోతువారిపాలెం గ్రామాలలో రైతులు ముమ్మరంగా వరి నారు పోస్తున్నారు. వరినారు ఒక ఎకరన్నర పోసానండి. పోసి 10 రోజులు అవుతుంది. ఈ ఎండకి 3 తొలి పెడతాం వల్ల బాగా ఎండ గాలు బాగుంది. ఈరోజే కొద్దిగా వాతావరణం చల్లబడినట్టుంది. అయితే వర్షాలు పడితే బాగుంటుందని కోరుకుంటున్నాం. అయితే పోయిన సంవత్సరం అయితే అయితే వర్షాధార పరిస్థితి వర్షాలు బాగా పడటం వల్ల నార్లు కూడా మంచి రేట్ అయినాయి. ఈ టయానికి పోయినసారి దాదాపు 20-30 ఎకరాలు పోసారు మా సెంటర్లో. ఇవాళ చూస్తే మొత్తం కలిసి కూడా 10 ఎకరాలు కూడా పోయేది. అంటే వర్షాలు పడతాయా లేదని రైతులు ఆందోళన చెందుతున్న వల్ల ఆగారే. కొత్తపాలెం ఏరియాలో నారులు పోసేది గత 50 సంవత్సరాల నుంచి నారులు పోసి అమ్ముతంలో మంచి ఫేమస్ మా సెంటర్ కొత్తనందాయపాలెం సెంటరు. కాదు ఈరోజు వర్షాభావం పరిస్థితి అనుకూలంగా లేక 10 ఎకరాలు పోతం జరిగింది. వర్షం కోసం చూస్తున్నారు పోతాకి. గాలుపు తీవ్రతంగా ఉండటం వల్ల మొక్క కూడా వచ్చినట్టు గాలికి చివర్లు కట్ అయిపోతున్నాయి. అయితే వర్షం పడితే బాగుంటుందని మేము కోరుకుంటున్న రైతులు కూడా వస్తారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన లేక మరణించిన వ్యక్తుల బాధిత కుటుంబాలకు నష్టపరిహారం త్వరితగతిన అందించాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. రాష్ట్ర వ్యాప్తంగా సింగిల్ విండో విధానంలో గణేష్ ఉత్సవ కమిటీలకు అనుమతులు ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు జలసాని ఆంజనేయులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.